ఇప్పుడు మనం ఒక పారాగ్రాఫ్స్ అన్నీ కూడా కొన్ని పారాగ్రాఫ్స్ తీసుకున్నాం. కొన్ని పారాగ్రాఫ్స్ అయితే తీసుకున్నాం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క పారాగ్రాఫ్లో నాకు లెఫ్ట్ సైడ్కి వస్తున్నాను. లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా లైన్స్, అంటే ఆ పారాగ్రాఫ్లో లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా లైన్స్ ఈక్వల్గా ఉన్నాయా? నాకు అలాగే రైట్ సైడ్కి వస్తాను చూడండి. రైట్ సైడ్కి వస్తే అన్ని పారాగ్రాఫ్లో లైన్స్ రైట్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయా? లేవు. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే ఈక్వల్గా లేవో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది. అంటే మీరు ఏదైనా కంటెంట్ రాస్తే లెఫ్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా ఈక్వల్ లైన్లో ఉంటాయి. ఓకే, అలాగే నాకు రైట్ అలైన్మెంట్కి వెళ్ళాలి అంటగా, రైట్ కూడా నాకు రైట్ అలైన్మెంట్కి వెళ్ళాలి. చూడండి, ఇది రైట్ అనమాట. చూడండి, ఇప్పుడు రైట్ అలైన్మెంట్లో ఉంటే మీకు రైట్ సైడ్ ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ గమనించండి, ఈక్వల్గా ఉన్నాయా? లేవు అన్నమాట. అంటే ఇలాగ మనకి లెఫ్ట్లో ఉంటే కనుక లెఫ్ట్ ఈక్వల్గా ఉంటాయి, రైట్లో ఉంటే రైట్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు నాకు లెఫ్ట్ రైట్ కూడా బోత్ సైడ్ అడ్జస్ట్మెంట్ అయిపోవాలి. మీరు ఏదైనా బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ చూస్తే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్పేసెస్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఆ యొక్క స్పేసెస్ ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ ఈ యొక్క లైన్లో అడ్జస్ట్మెంట్ ఓడికి మధ్య గ్యాప్ని అడ్జస్ట్ చేసేసుకుంటుంది. ఓకే, అలాగే అడ్జస్ట్ చేసుకోవాలంటే జస్టిఫికేషన్ అంటాం, దీన్ని జస్టిఫికేషన్ అంటాం. ఓకే, దీనికి షార్ట్కట్కి కావాలన్నా Ctrl+J ఇచ్చారంటే మీకు యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి జస్టిఫికేషన్ ఎప్పుడైతే చేశానో రైట్ సైడ్ ఈక్వల్గా ఉంది, లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా ఉంది. ఓకే, దీన్ని జస్టిఫికేషన్ అంటాం. ఇప్పుడు నాకు అలాగే కాదు, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ కావచ్చు లెఫ్ట్ రైట్కి మధ్యలో వద్దు, మిడిల్లో ఉండాలి. లెఫ్ట్కి రైట్కి మిడిల్లో ఉండాలి. అంటే దీన్ని మనం సెంటర్ అని అంటాం. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ రైట్కి మధ్యలో, సపోజ్ మీరు ఏదైనా ఒక పాయింట్ని తీసుకోండి. సపోజ్ నేను ఇప్పుడు లెఫ్ట్ అని ఇస్తాను. లెఫ్ట్ అంటే ఇలాగ లెఫ్ట్ సైడ్కి వస్తుంది, రైట్ అంటే రైట్ సైడ్కి వస్తుంది, సెంటర్ అంటే సెంటర్కి వస్తుంది. ఇంక జస్టిఫై అంటే ఇంకా ఆటోమేటిక్గా నార్మల్కి వెళ్ళిపోతుంది. అంటే ఒకే వర్డ్ ఉంది కాబట్టి అక్కడ. ఓకే, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి జస్టిఫై అంటే కనుక ఇలాగ అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, ఇలాగ మనకి ఈ యొక్క అలైన్మెంట్స్ అనేది యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. మీకు దీనికి కూడా షార్ట్కట్కి యూజ్ చేసుకోవచ్చమ్మా. మీరు కనుక లెఫ్ట్ అలైన్మెంట్ చేసుకోవాలి అంటే లెఫ్ట్ అలైన్మెంట్ Ctrl+L, రైట్ అలైన్మెంట్ Ctrl+R, సెంటర్ అలైన్మెంట్ Ctrl+E. అదే కనుక మనకి జస్టిఫై అవ్వాలి అనుకున్నాం, జస్టిఫై Ctrl+J. ఇప్పుడు నేను ఈ ఆప్షన్స్ అనేది నేను ఇక్కడికి వెళ్ళి చేసినా చేయకపోయినా మీరు డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు. చూద్దాం, చూడండి. Ctrl+L ఇస్తున్నాను, లెఫ్ట్ అలైన్మెంట్ వెళ్తుంది. Ctrl+R ఇస్తున్నాను, రైట్ అలైన్మెంట్ వెళ్తుంది. Ctrl+J ఇస్తున్నాను, సెంటర్ అలైన్మెంట్ వెళ్తుంది. Ctrl+E ఇస్తున్నాను, సెంటర్కి వెళ్తుంది. జస్టిఫై సెంటర్. ఓకే, ఇట్లా మనం చేంజెస్ అనేది చేసుకోవచ్చు. మీకు మెయిన్ ఎంత టెక్స్ట్ని మీరు టైప్ చేసినా కూడా ప్రాపర్గా టెక్స్ట్ని అరేంజ్ చేసుకోగలగాలి. అప్పుడే మీకు ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అనేది కనిపిస్తుంది. ఓకే,